నిబంధనలోనికి మనం వెళ్తే క్రీస్తు రక్తములో కడగబడకపోయినా దేవుని అనుగ్రహము చేత నీటిలో బాప్తిస్మము పొందినటువంటి లేదా నీటిలో ఓడలో నడిచినటువంటి నోవాహు కనిపిస్తాడు. వాస్తవానికి ఆదికాండము 7వ అధ్యాయం 1వ వచనాన్ని చూస్తున్నప్పుడు దేవుడు అంటాడు, నోవాహు, ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడవు. అవును ప్రియులారా, ఆ తరములో ఉన్న సర్వ మానవాళిలో నోవాహు ఒక్కడు మాత్రమే నీతిమంతుడండి. ఈ రోజున్న తరాలలో, ప్రస్తుతం ఉన్న దినాలలో క్రీస్తు రక్తములో కడగబడిన వారు ఎందరండి? ఎందరు? మేము చాలా పెద్ద చర్చికి పోతున్నామని చెప్పిన వ్యక్తులను చాలామందిని నేను అడిగాను. వాళ్ళనట్లు అడిగావన్నా నువ్వు అని అంటావేమో. సభలు ఏర్పాటు చేశాం. సభలు ఏర్పాటు చేసి, ఒక పెద్ద సభలను ఏర్పాటు చేసి దేవుని వాక్యం ప్రకటిస్తూ ఎంతమంది అయితే క్రీస్తు రక్తములో కడగబడ్డారో, బ్యాప్టిజం ద్వారా నూతన అనుభవంలోనికి వచ్చారో, రైజ్ యువర్ హ్యాండ్స్, చేయి పైకెత్తండి అని అంటే, పెద్ద పెద్ద చర్చికి పోతున్నామని చెప్పిన వాళ్ళే బ్యాప్టిజ అనుభవమే లేకోకుండా 100 మంది నిస్సహాయ స్థితిలో కూర్చొని ఉన్నారు. ప్రియులారా, రక్షణ అనుభవము చాలా మందికి లేదు. ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా, కుమార్తె, దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ తరములో నోవాహు ఎలాగున్నాడు? నీతిమంతుడు. నోవాహు నీతిమంతుడు అని చెప్పినప్పుడు ఆదికాండం 6వ అధ్యాయం 11, 10 వచనాల నుంచి మనం చదువుతూ వస్తే, దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉంది. చెడిన లోకములో నీతిగా బ్రతకడమే నీతియుక్తం. ప్రియులారా, 10 మంది పాడైపోయారు, మనం కూడా ఎట్లుంటేంలే అనుకోవడం కాదు. 10 మందిలో మనం ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా బ్రతకడమే నీతి కలిగిన లక్షణం. అందుకే 2వ పేతురులో చూడండి, ఆ మాట ఏమంటాడు? పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును, అంటే సొదొమ గొమొర్రా పట్టణము భయంకరమైన పాపముతో ఉన్నప్పుడు లోతు ఎలాగున్నాడు? నీతి కలిగి ఉన్నాడు. ప్రియులారా, నీతి కలిగి ఉన్నాడు. ఈరోజు మనం ఎలాగుంటున్నామో మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. లోకమంతా బహు ఘోరాతి ఘోరంగా తయారైపోయింది. వరస, వాయువు, పెద్ద చిన్న తారతమ్యం లేకుండా భయంకరమైన పాపపు ఊబిలోనికి వెళ్ళిపోతుంది. ప్రియులారా, ఎటుపోతుందో ఈ సమాజం అర్థం కావడం లేదు. ఇలాంటి పరిస్థితులలో మనము బాధపడిన, మనస్సు నొచ్చుకున్న, దేవుని సన్నిధానంలో దేవుని వాక్యం అంటుంది, బాధపడిన లోతు నీతిమంతుడు కాబట్టి దేవుడు తప్పించాడు. మనము చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి బాధపడిన మనము మాత్రము బాగుపడేటటువంటి దేవుని అడుగుజాడలలో నడవడమే నీతి. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను విడిచిపెట్టక మీ మధ్య నివాసము చేతును సొలొమోను అని 6వ అధ్యాయం 13వ వచనం రాజుల మొదటి గ్రంథములో చెప్పాడు. మందిరములో ఉన్న దేవుని ప్రియబిడ్డలారా, మిమ్మల్ని విడిచిపెట్టుకోకుండా ఉండాలి అంటే మొట్టమొదటిది మీలో ఉండాల్సిన లక్ష్యం ఏంటి? నీతి కలిగి ఉండాలి. నీతిమంతులను దేవుడు విడిచిపెట్టాడు. 2వది ఎవరిని విడిచిపెట్టాడో చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూద్దాం. 14వ వచనం, నీ దేవుడైన యెహోవా, చూడండి ఎన్ని మాటలు విడిపించుట అనే పదం వస్తుందో, నిన్ను విడిపించుటకును నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాలెములో సంచరించుచుండును గనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనను చూచి నిన్ను విడువకుండునట్లు నీ పాలెము పరిశుద్ధముగా ఉండవలెను. చాలు ప్రియులారా, పాలెము అనగా జీవితము. ఎవరి జీవితమైతే పరిశుద్ధముగా ఉంటుందో దేవుడు వారిని ఏం చేయడు? విడిచిపెట్టడు. ప్రియులారా, ఎవరి జీవితమైతే పరిశుద్ధంగా ఉంటుందో వారిని విడిచిపెట్టడు. ఎవ్వరు చూడలేదు లేని పాపం చేస్తూ ఉంటే నిత్యము చూసే దేవుడున్నాడు. ప్రియులారా, మనలో అపవిత్రత ఉండకూడదు, అసహ్యకరమైనది ఉండకూడదు. శరీరము తినే తిండిని బట్టి
క్రోమోజోములు రకరకాలైనటువంటి ఉద్రేకాలను కలిగిస్తాయి. ఉద్రేకాలు కలిగించాయని అసహ్యకరమైనటువంటిది, అదే అక్కడ చెప్పాడు, మీరు చూసారో లేదో. అసహ్యమైనది దేని నేను చూచి నేను నిన్ను విడిచిపెట్టకోకుండా ఉండునట్లు నీ పాలెం ఎలాగుండాలి? పరిశుద్ధంగా. దేవుని ప్రియబిడ్డలమైన మన జీవితాలలో అసహ్యకరమైనది ఉండకూడదు ప్రియులారా. ఈరోజు చాలా జీవితాలు అసహ్యకరంగా ఉన్నాయి. యెహోషువ యుద్ధములో ఎంత పరాక్రమశాలో తెలుసా? చాలా పరాక్రమవంతుడు ప్రియులారా. యెహోషువ 30 పట్టణాలను గెలుస్తాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం నుంచి చూస్తే యెహోషువ హాయి అనే చిన్న ఊరును గెలవలేకపోయాడు. ఓడిపోయి ముఖం నేల కొంచుకొని ఉన్నాడు. ముఖము నేలకు దించాడు. ఎందుకు? గుర్తుపెట్టుకోండి, ముఖము నేలకు ఎప్పుడేస్తామండి మనం? తప్పు చేసినప్పుడు నేల కొంచుతాం. రే ఏంట్రా నువ్వు చేసింది అని అంటే అటువైపున తప్పు జరిగింది అనుకోండి, తల ఉంచుతారు, అంతే, ఇంకేం మాట్లాడలేరు, అయిపోయా. తప్పు చేయకోకుండా ఉండవాడే తల ఎత్తుకొని జీవిస్తాడు. హాయి అనే చిన్న పట్టణాన్ని గెలవకపోవడానికి కారణం ఏంటి? యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం ప్రారంభం ప్రియులారా, 13 వరకు చదువుకుందాం. యెహోవా యెహోషువతో ఇట్లనెను, లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకొందువు. ఇశ్రాయేలులు పాపము చేసి ఉన్నారు. నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దాని కొంత తీసుకొని దొంగిలించి బొంకి అంటే అబద్ధం చెప్పి తమ సామానులో దాన్ని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండా మీరు వారిని నిర్మూలము చేసితేనే తప్ప నేను మీకు తోడై ఉండను. చాలు ప్రియులారా, ఇంకా ఉన్నాయి 13 తర్వాత చదువుకోండి. యెహోషువ హాయిలో చేతిలో ఓడిపోగానే యెహోషువ కాన్ఫిడెంట్, ధైర్యం ఏంటో తెలుసా? రే ఆ పట్టణానికి 6 లక్షల మంది పోవాలని యుద్ధానికి, ఎంత ఊరది, ఒక 3000 మంది పోయి చంపిరాపోండి అని అన్నాడు. 3000 మంది పోయారు. హాయి వారండి పరిగెత్తించి చంపారు ఇశ్రాయేలును. 30 మంది చచ్చిపోయారు 3000 మంది పోతే. యెహోషువకు అర్థం కాల, నేల మోపాడు. ఏం తప్పు చేశాం ప్రభువా మేము? ఏంటి ఇలాగ అయిపోయింది? ఎందుకు మా జీవితంలో ఓటమి కలిగిందని తల వంచాడు. దేవుని ఎదుట సాగిలపడ్డాడు. దేవుడు అంటున్నాడు, యెహోషువ ఎందుకయ్యా తల ఉంచుకుంటావు? మీలో తప్పు లేకపోతే నేను విజయాన్ని ఇవ్వనా మీకు? మీలో ఉన్న తప్పే ఈరోజు అపజయానికి కారణం. దొంగిలించారు, మరలా బొంకుతూ ఉన్నారు. అవును ప్రియులారా, తప్పు చేసేవాడు బొంకుతాడు. చూడండి, నేనేం చేశాను అంటాడు. వాడు తప్పే చేసింటాడు. నువ్వు తప్పు అని రెడ్ హ్యాండెడ్గా దొరికేంత వరకు బొంకుతూనే ఉంటాడు. అలాగ బొంకాడండి. బొంకిన కారణము చేత చాలా ఘోరమైనటువంటి దుస్థితి. యుద్ధానికి వెళ్తారు, చచ్చిపోతారు. యుద్ధానికి వెళ్తారు, చచ్చిపోతారు. ఎప్పుడైతే బొంకిన వాణ్ణి దొరికిగానే రాళ్లతో కొట్టి చంపారో, నేను నిన్ను విడిచిపెట్టనే యెహోషువ, ఇప్పుడెళ్ళు యుద్ధానికి అన్నాడు. హాయి పట్టణాన్ని కాల్చివేస్తారండి, బూడిదే చేసేస్తారు. జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా, దేవుని ప్రియబిడ్డలమైన మన జీవితాల్లో సక్సెస్ఫుల్ లైఫ్ ఉండకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఒక ఉన్నతమైన జీవితం జీవించకపోవడానికి కారణం ఏంటో తెలుసా? శపితమైనది ఏదో మనలో ఉంది. గుర్తుపెట్టుకోండి, శపితమైనది మనలో ఉన్నంత వరకు మనం అభివృద్ధి చెందలేం, ఆశీర్వదించబడలేం, ఘనమైన స్థితిలో ఉండలేం. దేవుడు కూడా మనల్ని విడిచిపెట్టేస్తాడు. దేవుడు అంటున్నాడు, నీతిమంతులను విడవడు, మీరు పరిశుద్ధంగా ఉంటే విడువను. మూడవది ఎవరిని విడవడో చూద్దామా? దినవృత్తాంతములు 1వ గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. 20వ వచనాన్ని మనం చూద్దాం. మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పినదేమనగా, నీవు బలము పొంది
ధైర్యము తెచ్చుకొని ఈ పని పూనుకొనుము, భయపడకుండుము, వెరవకుండుము. నా దేవుడైన యెహోవా నీతో కూడా నుండును. ఆ మాట అండర్లైన్ చేసుకోండి ప్రియులారా. యెహోవా మందిరపు సేవను గూర్చిన పని అంతయు నీవు ముగించు వరకు ఆయన నిన్ను ఎంత మాత్రమును ఎంత మాత్రమును విడువకయుండును. ఎవరిని విడిచిపెట్టడు? మొదటిది నీతిమంతులను విడిచిపెట్టడు. రెండవది పరిశుద్ధంగా బ్రతికే వారిని విడిచిపెట్టడు. మూడవది మందిర సేవ చేయు వారిని విడిచిపెట్టడు, లేదా మందిర పని చేయు వారిని విడిచిపెట్టడు. ప్రియులారా, దేవునియందు నాకు ప్రియమైన వారులారా, దేవుని నమ్మి కొన్ని ఏండ్ల భక్తి జీవితంలో ఉన్న వారులారా, ఇంతవరకు మీరు చేసిన మందిరం పని ఏంటి? మందిరం పని ఏంటి? ఆలోచన చేద్దాం ప్రియులారా. మందిరం పని అనబడేటటువంటిది దేవుడు తన సేవకులకు ఇచ్చిన ఒక గొప్ప ఆధిక్యత అండి. అంటే పాస్టర్లు అనుకోమాకండి. బైబిల్ గ్రంథంలో నేను ఈ వాక్యాన్ని సాయంకాలం ధ్యానం చేస్తూ ఉన్నాను. ఎవరెవరబ్బా మందిర పని చేసిన వాళ్ళు అని చూస్తూ ఉన్నాను. అప్పుడు నాకు చాలా ఆలోచనలు దేవుడు మదిలోనికి తీసుకొని వస్తూ వచ్చాడు. కోరాహు కుమారులు ఉన్నారు ప్రియులారు బైబిల్ గ్రంథంలో. కోరాహు కుమారులు. కోరాహు అంటే తండ్రి ఎలాంటి వాడు అంటే తిరుగుబాటుదారుడు. ఒక్క మాట అంటే చాలు 100 మాటలనాలన్న ఆలోచన కలిగిన వాడు, తిరగబడే స్వభావం కలిగిన వాడు. మోషే మీదకి తిరగబడి ఏమంటాడు తెలుసా? నువ్వేనా పాస్టర్? మేం కాదా పాస్టర్? ఈ యొక్క జనాంగంలో ప్రతి వాడు పరిశుద్ధుడే, ప్రతి వాడు యాజకుడే, ప్రతి వాడు కూడా ధూపం వేటుకరుగుడే. నువ్వేంటి మాట్లాడేది? తిరగబడే స్వభావం కలిగిన వాడు ప్రియులారా. అందుకే గుర్తుపెట్టుకోండి, తిరగబడే స్వభావం కలిగిన వాడు ఎప్పుడు అభివృద్ధి చెందడు, మధ్యలోనే రాలిపోతాడు. అలాగ మనం చూస్తే కోరాహు తిరుగుబాటుదారుడే. కోరాహు కొడుకులు ఉన్నారు, 4 ఉన్నారు కొడుకులు. ఈ కోరాహు కొడుకులండి, మా నాన్నతో పాటు తిరగబడితే, మా నాన్న పెద్ద పాస్టర్ అయితే మేము వెనకబడితే చిన్నపిల్లలం, చిన్న పాస్టర్లం అవుతాం అని అనుకోలా. కోరాహు కుమారులు మాత్రం మందిర పని చేస్తూ ఉన్నారు ప్రియులారా. ధూపం వేయడం, శుభ్రపరచడం. వాళ్ళు అంటారు 84వ కీర్తన రాస్తూ, నీ మందిర ద్వారమునొద్ద ఉండుట నాకు మేలు అంటారు. ద్వారం దగ్గర ఉంటే ఏమొస్తుంది? లోపల ఉంటే ఏమన్నా దీవెన అనుకుంటే, లేదు లేదు ప్రభువా, అంత అర్హులం కాదు మేము, ఆ చాటు మాటను ఉంటే చాలు. ఎంత గొప్ప ఆధిక్యత అండి. మందిర సేవ చేయువారిని దేవుడు విడిచిపెట్టడు ప్రియులారా. కోరాహు కుమారులను దేవుడు విడిచిపెట్టలే. కోరాహును భూమి నెరవేర్చి ఒకే దినాన 250 మందిని చంపేశాడు దేవుడు. తిరగబడిన వాళ్ళందరినీ మొత్తాడు. కానీ కోరాహు కుమారులు మాత్రం తండ్రి అడుగుజాడలో నడిచిన వాళ్ళు కాదు. వాళ్ళు ఎక్కడున్నారు? దేవుని మందిరంలో సేవ చేస్తూ ఉన్నారు. దేవుడు ప్రియులారా వారిని బహుగా దీవించాడండి. దేవునిందు ప్రియులారా, జీవిత కాలంలోనండి దేవుని మందిర సేవ చేయడం గొప్ప భాగ్యం అండి. మందిరంలో ప్రతి పని కూడా పని అండి. రొట్టె పంచడము పనే, పరిచారకులుగా ఒక చిన్న పని చేయడం పనే. సేవ ఒక్కటే పని అనుకోమాకండి. నేను చేసే పని దేవుని సేవ, సువార్త ప్రకటించడం. అందుకే పరిచర్యలు, పనులు రకరకాలు ఉన్నాయి. ఆ పనులు చేసిన వారిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు ప్రియులారా. అందుకే చాలా మంది చాలా చోట్ల ఆ పనిని కోరుకుంటారు. ఒకరోజు మీకు చెప్పాను, మీరు మర్చిపోయారో లేదో, మర్చిపోయారేమో కూడా నాకు తెలీదు. ఒకరోజు నేను వాకింగ్కి వెళ్ళేటప్పుడు ఉదయకాలము కుదరక, అంటే ఉదయకాలము ఆ రోజు ఏదో అర్లీ మార్నింగ్ లేసి ఎక్కడో వెళ్ళాల్సి వచ్చింది ప్రయాణానికి. సాయంకాలం వెళ్ళాను నేను పరిచర్యకు, వాకింగ్కు. గ్రౌండ్లోనికి వెళ్ళాను. సహజంగా ఎప్పుడు వాకింగ్కి వెళ్ళిన సిఎస్ఏ గ్రౌండ్లోకి వెళ్తాం, పెద్ద గ్రౌండ్ కదా, చాలామంది వచ్చి వాకింగ్ చేస్తుంటారు. సాయంకాలం పూట వాకింగ్ చేయడానికి వెళ్ళాను నేను. కోటీశ్వరరాలండి ఒక ఆమె, మీకు చెప్పాను, వైఎస్ మదనమోహన్ రెడ్డి, వైఎస్ కుటుంబంలో కోడలు ఆమె.
ఉన్నతమైన ధనవంతులు వాళ్ళు అక్కడ కూర్చొని ఆర్డర్ వేయచ్చు, ఇచ్చేయని. నేను ఆ రోజు వాకింగ్ చేస్తూ ఇలాగ చూస్తే సేవకుడు లోపలికి వస్తాడండి, వెనక వైపు నుంచి వస్తారు వాళ్ళు, డోర్ వెనక వైపు నుండి. సేవకుడు ఒక గదిలోనికి వచ్చి వాళ్ళు క్యాసక్క వేసుకొని మళ్ళీ ఆల్టర్ కాల్ మీదకి వెళ్తారు. ఆ వెనక వైపున స్టెప్స్ ఎక్కే కాడ ఒక ఆమె పొరక పట్టుకొని కసుదొబ్బుతూ ఉంది. ఒక చేతిలో పాత గుడ్డ పట్టుకుంది, ఎక్కడానికి ఉన్నటువంటి ఆ గ్రిల్ తుడ్చడానికని. ఫస్ట్ రౌండ్ వెళ్ళిపోయాను. సెకండ్ రౌండ్ వచ్చినప్పుడు కొంచెం ఎందుకు ఆగాలనిపించింది. ఆమె బాగా హైట్ ఉంటుంది, వైట్ ఉంటుంది, తెల్లటి మనిషి. నేను చాలా పర్యాయాలు ఈ మందిరం చుట్టూ వస్తున్నాను, పనులు చేసేవాళ్ళు వాళ్ళని వెళ్ళి చూస్తున్నాను, ఎవరు కొత్తగా ఉన్నట్లుంది అని ఎందుకో కొంచెం ఆగాను నేను అక్కడ. నిజంగా ఆశ్చర్యం అనిపించింది ప్రియులారా. ఒక కోటీశ్వరాలండి, లక్షాధికారి కాదు, కోటీశ్వరాలు మందిరాన్ని శుభ్రపరుస్తూ ఉంది. అది ఒకటే క్లీన్ చేసి వెళ్ళిపోతుందేమో అనుకున్నాను నేను. దాదాపు నేను రౌండ్ అన్నీ అయిపోయేంత వరకు తిరుగుతున్నాను. ఆమె వెనకల శుభ్రపరిచింది, ముందుకు వచ్చింది, ముందు వైపున మాప్ పెట్టి తుడుస్తున్నారు స్త్రీలు. వాళ్ళు తుడవక ముందు వాళ్ళ ముందు కసుదొబ్బేస్తుంది. అందరికీ తన డబ్బుతో తెచ్చిందో సంఘ డబ్బులతో తెచ్చిందో నాకు కరెక్ట్గా తెలియదు, కానీ అందరూ వాళ్ళతో పనిచేసి వాళ్ళందరితో కూర్చొని టీ తాగేసి లోపల ప్రేయర్ చేసుకుని వెళ్ళిపోతుంది ఆమె. అనుకున్నా నేను, ఎదిగే కొద్ది మనిషికి ఏముండాలి? ఒదుగుదల ఉండాలి ప్రియులారా అనుకున్నాను. ఇందుకే వీళ్ళు దీవించబడుతున్నారు. దేవుని మందిరం వేడలో ఉన్నటువంటి మక్కువ ఎంత గొప్పది. మనం లేచిపోయేటప్పుడు అది తెల్ల పేపర్ ఉందనుకోండి, అది కూడా తీయం మనం. సో మనం అంతా ఊహించేసుకుంటున్నాం మనం. కానీ దావీదు తన కుమారుడైన సొలొమోనుకు చెప్తున్నాడు, మందిర సేవ చేస్తున్న నిన్ను కొనసాగిస్తూ ఉండగా ఎప్పుడు కూడా నా దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. బైబిల్ గ్రంథంలో చాలా మంది ఉన్నారు ప్రియులారా అలాగా. యెహోషువ మోషే తర్వాత గొప్ప నాయకుడు ఎలాగయ్యాడో తెలుసా? మోషే తర్వాత యెహోషువ గొప్ప నాయకుడు ఎలాగయ్యాడు అంటే, యెహోషువ ఎప్పుడు కూడా దేవుని మందిర సేవ చేసిన వాడే, దేవుని సేవకుల చేతుల మీద నీళ్లు పోసిన వాడే. అందుకే తన తదనంతరం ఒక యోగ్యుడైన యెహోషువను నాయకుడిగా ఏర్పరచుకొని ఘనమైన స్థితిలో నిలబెట్టాడు ప్రియులారా. ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఎన్నో కార్యాలు జరుగుతున్నప్పుడు ఎవరో ఊడిస్తే కూర్చోవాలనుకుంటాం. లాస్ట్కు మన చేరు మీద దుమ్ము ఉంటే కూడా పక్కకు చూస్తాం, ఎవరు వచ్చి తుడుస్తారు రబ్బా మా దుమ్ము అని. అంత ఊహించేసుకుంటాం మనం. ఏదైనా ఒక ఫంక్షన్ జరుగుతుంది, మన గిన్నెను కూడా మనం తీసుకుపోయి దూరంగా పడేయం, అక్కడ పడేస్తాం. ఎవరెత్తుతారు? ఎవరెత్తాలి? నేను ఎత్తాలా? నాకు ఇష్టమే ఆ పని చేయడం, చాలా ఇష్టం నాకు. ఏం అతిశయపడను, గర్వించను ప్రియులారా. ఇది ఇచ్చాడు దేవుడు, భాగ్యముగా ఎంచి చేయడమే. కానీ చాలామంది అక్కడికి వెళ్ళగానే చాలామంది అటాక్ చేసేస్తారు నన్ను, అన్న మీరు పక్క పోనా మేము తీసుకుంటామని. సో అది ఎత్తితేనే గొప్ప, ఎత్తకపోతే గొప్ప అని కాదు, కానీ తగ్గింపు అనేది చిన్న పనిలోనే ఉంది, కానీ గొప్ప పనిలో కాదు ప్రియులారా. ఎలాగున్నాం మనం? మందిర సేవ చేయు వారిని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టడు ప్రియులారా. ఈరోజు మైక్ పట్టుకొని సువార్త ప్రకటిస్తూ ఎక్కడెక్కడో దేవుని సేవను ప్రకటించడానికి వెళ్తున్నాను అంటే నా జీవితంలో ప్రభునందు ప్రియులారా, అది సువార్త సభ అయినా దేవుని మందిర సేవ అయినా ఎప్పుడు కూడా పని చేసిన వాన్నే తప్ప కుర్చీలో కూర్చున్నవాని కాదు. మేము మీటింగ్లు పెట్టేవాళ్ళం, గ్రౌండ్లో అందరితో పాటు నేను కూడా ఉండేవాడిని. లైట్లు బిగిస్తున్నప్పుడు వైర్లు అందించేవాడిని, పట్టాలు పరిచేవాడిని. వద్దులేనా మీరు రూమ్కి వెళ్ళండి, ఉన్ని ఇప్పుడే కాదు కదా మీటింగ్ స్టార్ట్ అయ్యేది, 6:30 కదా ఉంటాను మీతో పాటే. ఏదో ఒక పనికి ఒక అందించినా కూడా ప్రయోజనమే. ఆ ఫలాలే ఈరోజు కోసుకుంటున్నాం ప్రియులారా. దేవుని ప్రియబిడ్డలారా, దేవుని మందిర సేవ చేసేవారిని దేవుడు ఏం చేయడు? విడిచిపెట్టాడు. మొదటిది నీతిమంతులను విడిచిపెట్టడు, రెండవది పరిశుద్ధంగా బ్రతికేవారిని విడిచిపెట్టడు, మూడవది మందిర సేవ చేయవారిని విడిచిపెట్టడు, నాలుగవది ఎవరిని విడిచిపెట్టడో చెప్పి నేను ముగిస్తాను. మీ గ్రంథం 14వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. భ్రమసియున్న వాని వలెను, రక్షింపలేని శూరుని వలెను నీవేలా ఉన్నావు యెహోవా? నీవు మా మధ్యనున్నావే. ఆ మాట చూడండి ప్రియులారా. మేము నీ పేరు పెట్టబడిన వారము,
మమ్మును చెయ్యి విడువకుము. చాలు. 4వది ప్రియులారా, దేవుడు ఎవరిని విడిచిపెట్టాడో తెలుసా? ఆయన పేరు పెట్టబడిన వారిని విడిచిపెట్టడు. ఆయన పేరు. ఎవరు వీళ్ళు? యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళండి అంటారు కదా, అది మనకున్న పేరు. వీళ్ళు ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు అంటారు కదా, అది మనకున్న పేరు. ప్రభువును బట్టి మనకు కలిగిన పేరుంది చూడు, ఆ పేరు కలిగిన వారిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు. అందుకే పేతురు, యోహానులు దేవుని సువార్తను ప్రకటిస్తున్నప్పుడు, అపోస్తుల కార్యములు 5, 6, 7 అధ్యాయాలు 3వ అధ్యాయం నుంచి చూస్తూ ఉన్నప్పుడు చాలా మంది వారిని, కుంటివారిని బాగు చేసినప్పుడు, రకరకాలైనటువంటి రోగులను బాగు చేసినప్పుడు, యేసును గూర్చిన వార్త ప్రకటించినప్పుడు చెరసాల్లో వేసి పేతురుతో అంటున్నారు, నువ్వు ఎంత మాత్రము యేసు ప్రభువు నామమును ప్రకటించకూడదు అన్నారు. వాళ్ళు అంటారు, ఆ పేరు కొరకు మేము చావనైనా చేస్తాం, కానీ యేసు నామమును ప్రకటించుకోకుండా ఉండే ప్రసక్తే లేదంటారు వాళ్ళు. అవును ప్రియులారా, ఈ లోకములో బ్రతికుండగా మనకున్న పేరు ఏదైనా ఉంది అంటే యేసు ప్రభుల వారి నామమే, అనగా ఆయన పేరే. ఆయన పేరు కలిగిన వారిని ఎప్పుడు విడిచిపెట్టడు ప్రియులారా. అందుకే ఇక్కడ ఒక చక్కటి మాట అన్నాడు, భ్రమసి ఉన్న వాని వలెను, రక్షింపలేని శూరుని వలెను నువ్వెందుకున్నావు ప్రభువా? యెహోవా, నీవు మా మధ్య ఉన్నావే. నీవున్నావు కదా ప్రభువా మా మధ్య. ఎప్పుడు అడుగుతున్నారో తెలుసా ఈ మాట? దేవునికి విరోధముగా పాపం చేసినప్పుడు, ఆ పాపమును బట్టి వారికి శాపము కలిగినప్పుడు, అప్పుడు అడుగుతున్నారండి వాళ్ళు. ఆ మాట మీరు 7వ వచనంలో చూస్తారు. నీకు విరోధముగా మేం పాపము చేసితిమి, మా దోషములు మా మీద దోషారోపణ చేయుచున్నవి, నీ నామమును బట్టే నీవు కార్యము జరిగించుము అని అంటూ, ఎందుకు భ్రమసి ఉంటావు ప్రభువా? ఎందుకు దూరంగా ఉంటావు ప్రభువా? మేము నీ పేరు పెట్టబడిన వాళ్ళమే, తప్పు చేశాం, ఒప్పుకుంటున్నాం, మమ్మల్ని విడవద్దు ప్రభువా అని అడిగారు. అప్పుడు దేవుడు వారిని విడువక చేపట్టి నడిపిస్తున్నాడు ప్రియులారా. అవును, మన జీవితాల్లో పొరపాట్లు జరిగినప్పుడు, తప్పిదాలు జరిగినప్పుడు ఇంకా అదే తప్పిదాల్లో వెళ్ళకూడదు ప్రియులారా. ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. దేవా మమ్మల్ని విడువకు, కనికరించని ప్రాధేయపడాలి. అప్పుడు ఆయన నా పేరు పెట్టబడిన మిమ్మల్ని విడువను అని ముందుకు నడిపిస్తాడు ప్రియులారా. ఈరోజు మనకి ఈ లోకంలో ఉన్న ఒక గొప్ప పేరు ఏదైనా ఉంది అని అంటే దేవుని నమ్మిన బిడ్డలముగా దేవుడే మనకు ఒక పేరుగా. ఏంటా పేరు? పేతురు భక్తుడు అన్నాడు 2వ అధ్యాయం 1 పేతురు రాసిన పత్రికలో, మీరు ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహము. అది పేరు, మనకున్న పేరు. మనం ఏర్పరచబడిన వంశం. దేవుని నమ్మిన తర్వాత మన కుల మతాలన్నీ పక్కకెళ్ళిపోయాయి. మనకొచ్చిన పేరేంటంటే యేసు ప్రభుల వారి బిడ్డలం మనం, యేసు ప్రభుల వారి సోదరులం, సోదరిమణులం. ఏర్పరచబడిన వంశము మనము, రాజులైన యాజక సమూహము మనము, దేవుని సొత్తైన ప్రజలము మనము. ఆ పేరు కొరకు అవమానమైన, ఆ పేరు కొరకు నిందలైన, ఆ పేరు కొరకు బాధలైన సంతోషంగా సహించేటటువంటి వారిని దేవుడు ఎప్పుడు కూడా ఏం చేయడు? విడిచిపెట్టడు ప్రియులారా. ఈరోజు మనం ప్రశాంతంగా ఉన్నాం, కానీ ఉత్తరాది ప్రాంతం అండి చాలా ఇబ్బందుల కొలిమిలో ఉన్నారు. యేసు ప్రభుల వారిని నమ్మిన వారిని హింసిస్తూ ఉన్నారు, చంపేస్తూ ఉన్నారు, రక్తాలు కారేటట్టుగా కొడుతూ ఉన్నారు. కానీ వాళ్ళంతా దెబ్బలు తిని ఆడపిల్లలను, ఆడబిడ్డలను చెరిచేస్తూ ఉన్నారండి. సేవకురాలను, వారి పిల్లలను చెరిచేస్తూ ఉన్నారు ఉత్తరాది ప్రాంతంలో. కానీ వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? అంత భయానకమైన పరిస్థితులలో కూడా ప్రాణం ఉండగా ప్రభువును మాత్రం మేము విడిచిపెట్టడము, ఆయన మమ్మల్ని విడవకోకుండా మేము చూసుకుంటాము అని. ఈరోజు ప్రభునందు ప్రియులారా, మనం ఎలాగున్నాం? ఆయన పేరు పెట్టబడిన మనము ఒకవేళ కొంత హింస ఎదురైతే, బాధ ఎదురైతే, కొంత గద్దింపు ఎదురైతే మన ప్రవర్తన ఎలాగుంది? ఒక్కసారి మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. మన ప్రవర్తనను బట్టే, మనం కలిగి ఉన్న పేరును బట్టే ఆయన విడిచిపెట్టడమా, విడిచిపెట్టకపోవడమా అనేది జరుగుతుంది. 4 విషయాలు మనం చూసాం ప్రియులారా. ఎవరిని దేవుడు విడిచిపెట్టడు అంటే
నీతిమంతులను దేవుడు విడిచిపెట్టడు. నీతిమంతులు ఎలాగవుతారు అంటే క్రీస్తు రక్తములో కడగబడుట వలన నీతిమంతులం అవుతాం. ఈ తరములో నొచ్చుకున్నా సరే దేవుని కొరకు సాక్షిగా బ్రతికితే నీతిమంతులం అవుతాం. రెండవది, మనము పరిశుద్ధంగా బ్రతికితే మనల్ని విడిచిపెట్టడు దేవుడు. ఒకవేళ లోకమంతా మనల్ని విడిచిపెట్టవచ్చు, అపజయాలు కొన్ని వెంటాడవచ్చు, కానీ పరిశుద్ధంగా బ్రతికిన వారిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు. మూడవది, మందిర సేవ చేయువారిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు. అందుకే మన జీవిత కాలంలో కొన్ని పరిచర్యలు చేయడానికి మనం తీర్మానించుకోవాలి ప్రియులారా. అందుకే ఎప్పుడు మనం కూర్చోడానికి కాదు మనం ఇష్టపడాల్సింది, కూర్చునే వ్యక్తికి సౌకర్యాన్ని కల్పించడం మనం ఇష్టపడాలి, పని చేయడానికి మనం ఇష్టపడాలి. దేవుడు వారిని విడిచిపెట్టడు. నాలుగవదిగా ఆయన అంటున్నాడు, ఆయన పేరు పెట్టబడిన జనాంగాన్ని ఎప్పుడు కూడా దేవుడు విడిచిపెట్టడు. ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడు కుమార్తె, ఆయన విడిచిపెట్టకోకుండా ఉండాలి అంటే ఈ లక్షణాలు మనం కలిగి ఉంటే దేవుడు ఎల్లప్పుడూ మనల్ని దీవించి నడిపించి తన నిత్య రాజ్యంలో నిలబెట్టుకునేవాడుగా ఉన్నాడు. తలలో ఉంచుదామా, కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, సియోను విడిచి ఉంది అని అనుకుంది, యజమానులు విడిచినను, వృద్ధాప్యం వచ్చిన తర్వాత తల్లిదండ్రులను పిల్లలను విడిచినను, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచు విడువక మా ఎడల కృప చూపుతానన్న ఓ పరిశుద్ధుడైన దేవా, నీ ప్రేమకు బద్దులమై మేము నీతి కలిగి బ్రతుకుతూ పరిశుద్ధంగా బ్రతుకుతూ నీ సేవలో సహకారులముగా నీ పని చేసే బిడ్డలముగా నిలిచి ఉంటూ నీ పేరు పెట్టబడిన వారముగా నీ కొరకే మేము బ్రతుకుతాం. మమ్మల్ని విడవద్దయ్యా. ఈ లోకంలో మా దగ్గర ఉంటేనే, డబ్బులుంటే మమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు, బంధ అందాలుంటే మమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు. మమ్మల్ని ఎప్పుడు విడవని నిన్ను బట్టి మేము సంతోషిస్తూ మీకు స్తుతులు చెల్లిస్తున్నాము అని కృతజ్ఞతలు చెల్లిద్దాం. దేవుడు నిండారులుగా దీవిస్తాడు. తలలు ఉంచి ప్రార్థన చేద్దాం. ఓ పరిశుద్ధుడైన దేవా, పరలోకమందున్న తండ్రి, దయాదాక్షిణ్యపూర్ణుడా, కరుణా సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ నమునైనా. అలనాడు యెహోషువతోనైతేనేమి, నిన్ను నమ్మిన భక్తులు సొలొమోనుతోనైతేనేమి, నిన్ను విడువను, నీ మధ్య నివాసము చేతును అన్నప్పుడు ఏ గుణాలు వారిలో ఉన్నాయి, ఆ గుణాలు ఉన్నప్పుడే కదా ఆయన విడువంది అని మేము లేఖనాలను చూస్తే, యెహోషువను మీరు విడువక ఎడబాయక ఉంటూ వచ్చారు అంటే నీతి కలిగిన వాడుగా, పరిశుద్ధుడుగా మీ మందిర సేవ చేసి మీ పేరు పెట్టబడిన వాడు కాబట్టి మీరు విడవలేదు తండ్రి. నీ వాక్యం వింటున్న నీ బిడ్డలమైన మేము కూడా మా జీవిత కాలములో మీరు విడువని రీతిగా మేము బ్రతకడానికి, మిమ్మల్ని మేము విడువక బ్రతకడానికి, ఒక దినాన దావీదు వలె నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీయును అని చెప్పగలిగిన స్థితిలో నేను ఈ వాక్యమైన బిడ్డలు నిలిచి ఉండడానికి సహాయము చేయండి. ఓ తండ్రి, ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా ఫలింపచేసి మీ ఘననామమునకు మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకొనుమని ఇప్పటిదాకా మమ్మల్ని విడువక కాపాడుతున్న తండ్రి, మీరు అక్కడ వరకు విడువక మమ్మల్ని నడిపించి మహిమ పొందుమని నిరంతరము స్తోత్రార్హుడైన దేవుడైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ ఈ మనవులన్నీ కూడా మా ప్రభువును మీ ప్రియ కుమారుడునునైనా యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో దీన మనస్సుతో అడిగి పొందియున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.